హాయ్ ఫ్రెండ్స్, యాప్ టు టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ స్టూడెంట్స్ కోసం బూస్టర్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సిరీస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా స్కోర్ అనేది ఇంప్రూవ్ చేయాలి. తక్కువ టైంలో క్యాలిక్యులేషన్స్ లేకుండా అలా క్వశ్చన్ చూడగానే ఎటువంటి ట్రిక్స్ అప్లై చేసి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలో ఆ ట్రిక్స్ మీకు ఈ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఎగ్జామ్కి ముందు దయచేసి ఈ సిరీస్లో ఉన్న అన్ని వీడియోస్ తప్పకుండా వాచ్ చేయండి. మ్యాక్సిమం మనం 10 సెకండ్ కంటే ఎక్కువ టైం మనం తీసుకోమన్నమాట. అటువంటి ట్రిక్స్ అండ్ టిప్స్ ఈ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో 1 మార్క్ అయితే పక్కా అనమాట. సో మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఇప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాల్యూ ఆఫ్ 1 + 2 + 3 + 30 + 31 + 30. ఇక్కడ నుంచి చూడండి, మీరు ఎప్పుడైనా సరే క్వశ్చన్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. 1 నుంచి 31 వరకు ఇంక్రీజ్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఏమైంది, డిక్రీజ్ అయింది. ఎక్కడ దాకా 1 దాకా డిక్రీజ్ అయింది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే డైరెక్ట్గా అసలు సింగిల్ పాయింట్ అనమాట. మీరు ఆల్రెడీ ఎగ్జామ్కి ముందు చేయగలిగితే అసలు 2 సెకండ్స్లో ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ 1 to ఎక్కడ దాకా సిరీస్ వెళ్ళింది, 31 దాకా వెళ్ళింది. సో మీరు డైరెక్ట్గా ఏం చేయాలి, ఆ నెంబర్ యొక్క స్క్వేర్ తీసుకోండి. 31 స్క్వేర్ ఎంత అవుతుంది, 961. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. జస్ట్ లాజిక్ మనకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 to నేను 50 తీసుకున్నాను, మళ్ళీ 50 నుంచి నెంబర్ డిక్రీజ్ అవుతూ వెళ్ళింది. అప్పుడు మనం ఏం చేయాలి, 50 యొక్క స్క్వేర్ తీసుకోవాలి. సో ఇది మన ఆన్సర్ అవుతుంది అనమాట. జస్ట్ అలా చూసి అలా పెట్టేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, డెసిమల్ పాయింట్ క్వశ్చన్స్ ఇప్పుడు వచ్చినా సరే మీరు జనరల్ వేలో చేసే ముందు ఒక్కసారి మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఆప్షన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే అన్నింటిలో 3125, 3125, 3125, 3125 వాల్యూ ఉంది. కానీ డిఫరెన్స్ ఎక్కడ ఉంది, డెసిమల్ వాల్యూలో డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు. జస్ట్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ వస్తాయో మనం కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1. ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్, ఇక్కడ పాయింట్ తర్వాత 3 డిజిట్స్. ఓవరాల్ మొత్తం పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ వస్తాయి, 1 + 2 3, 3 + 3 ఎంత, 6 డిజిట్స్ వస్తాయి. కానీ ఇక్కడ మనం 2 జీరోస్ ఉన్నాయి కదా, ఆ 2 జీరోస్ తీసేస్తే మనకు మొత్తం ఎన్ని డిజిట్స్ వస్తాయి, 4 డిజిట్స్ వస్తాయి. పాయింట్ తర్వాత 4 డిజిట్స్ రావాలి. ఎక్కడ ఉన్నాయి, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ 80.6 / 4030 అన్నాడు. ఇక్కడ కూడా సేమ్ వాల్యూ చూడండి, ఏముంది, అన్ని చోట్ల 2 2 2 ఉంది. బట్ డిఫరెన్స్ ఏంటిది, డెసిమల్ వాల్యూ అనమాట. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ వస్తాయి మనం చూడాలి. ఇక్కడ మీరు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే 806/4030 ఉన్నాయి కదా. సో ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి డినామినేట్లో ఒక జీరో ఎక్స్ట్రాగా రాస్తాను నేను. ఇది ఎగ్జాక్ట్ ఎన్నిసార్లు పోయింది, 2 టైమ్స్ పోయింది. 2/100 అంటే ఏమవుతుంది, పాయింట్ తర్వాత మనకు 2 డిజిట్స్ రావాలి. 0.02. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్, పక్కా క్వశ్చన్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ వన్, 19 × 19 వాల్యూ అనేది 361 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 190 × 0.0019. సో ఇక్కడ మన ఆన్సర్స్ అన్నింటిలో ఏమున్నాయి, 361 ఉంది. మీరు యాక్చువల్ క్యాలిక్యులేషన్ చేసే ముందు ఆప్షన్స్ చూడండి, ఆప్షన్ బేస్ చేసుకొని క్యాలిక్యులేషన్ చేయండి. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 4 డిజిట్స్ ఉన్నాయి. అలాగే మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఒక జీరో ఉంది కదా, ఆ 1 జీరో తీసేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3. అంటే పాయింట్ తర్వాత మనకు 3 డిజిట్స్ రావాలి. పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఎక్కడ ఉన్నాయి, ఓన్లీ ఆప్షన్ బిఏ కదా. పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి, 0.361. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 45/0.09. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 45/0.09 అంటే మనం మీరు క్యాలిక్యులేషన్ చేయకూడదు. నేను 9/100 ఇలా 9/100 రాశాను, మళ్ళీ ఈ 100 పైకి పోతుంది. నెక్స్ట్ 9 ఎన్నిసార్లు పోతుంది, 5 టైమ్స్ పోతుంది, 500. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఈ క్యాలిక్యులేషన్ చేయకూడదు. మనకి డినామినేటర్లో పాయింట్ డిజిట్స్ ఉంటే అది న్యూమినేటర్లో మనం 0 రాసుకోవాలి. ఇక్కడ ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ 1/0.1 ఉందనుకో, మనం దీన్ని ఎలా రాయొచ్చు, పాయింట్ డినామినేటర్లో పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది, న్యూమినేటర్లో ఒక 0 రాయండి, సరిపోతుంది. ఇంతే వాల్యూ. ఓకే, ఎలా రాస్తాం మనం, 1/10 రాస్తాము, రివర్స్ చేస్తే 10 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1/0.45 ఉంది.
దీన్ని ఎలా రాస్తాం మనం? పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. న్యూమరేటర్లో 2 zeros రాయండి బై 45, జస్ట్ ఇలా రాయాలంతే. నెక్స్ట్ వన్ 243 డివైడెడ్ బై 3 డివైడెడ్ బై 3 డివైడెడ్ బై 3 డివైడెడ్ బై 3 ఇలా కంటిన్యూస్గా డివైడెడ్ బై ఉంటే మీరు డైరెక్ట్గా ఏం చేయొచ్చు? 243 బై మొత్తం డినామినేటర్లో రాసి మల్టిప్లై చేయండి. 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. సో 243 అంటే ఏంటిది? 3/5. అలాగే 3 ఎన్నిసార్లు వచ్చింది? 3/4. మనకి 5లో నుంచి 4 3s పోతే ఎన్ని 3 మిగులుతాయి? ఓన్లీ ఒక 3 మిగులుతుంది. 3/1 అంటే 3. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్యాలిక్యులేషన్ చేసే ముందు ఆప్షన్స్ చూడండి. ఆప్షన్లో ఇక్కడ 16807, 16807, 16807, 16807 డిఫరెన్స్ అలా ఎక్కడ ఉంది? పాయింట్స్లోనే ఉంది. ఓకే, పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనం చూడండి. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1. ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్. ఇక్కడ పాయింట్ తర్వాత 3 డిజిట్స్. ఓవరాల్గా పాయింట్ తర్వాత మనకి ఎన్ని డిజిట్స్ వస్తాయి? 6 డిజిట్స్ వస్తాయి. కానీ మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయి? 0 మల్టిప్లై అవుతుంది, ఒక 0 మల్టిప్లై అవుతుంది కాబట్టి -1 చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 5. పాయింట్ తర్వాత 5 డిజిట్స్ రావాలి. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి, క్యాన్సిల్. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఈ 3 6 ఉన్నాయి, ఇది క్యాన్సిల్. ఇక్కడ మరీ ఎక్కువ ఉన్నాయి, ఇది క్యాన్సిల్. పాయింట్ తర్వాత 5 డిజిట్స్ ఉన్నాయి కదా. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సింప్లిఫై 8.8, 0.08, 8.88 ప్లస్ 0.808. సో ఇక్కడ కూడా మీరు జనరల్గా మల్టిప్లై చేసే యాడ్ చేసే బదులు అప్రాక్సిమేట్ చూడండి. సో చూడండి ఇక్కడ 8.88 అన్నాడా, అంటే కంపల్సరీ 8 కంటే ఎక్కువ ఉంటుంది, తక్కువే ఉండదు కదా. సో మనం ఏం చేయొచ్చు? ఆప్షన్ బి ఎలిమినేట్ చేయొచ్చు, ఆప్షన్ సి ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకేం మిగిలింది? ఆప్షన్ ఏ 18 ఉంది, ఆప్షన్ డి 185 ఉంది. ఇక్కడ చూడండి మనకు 185 అనేది చాలా పెద్ద వాల్యూ, అది అంత వస్తుందా? రాదు. ఆప్షన్ డి ఎలిమినేట్ చేయొచ్చు డైరెక్ట్గా. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఈ ట్రిక్ అప్లై చేయకుండా అందరూ ఏం చేస్తారు? యాడ్ చేస్తారు. ఏం చేస్తారు? 8.8, 0.08, 8.88, 0.808. ఏం చేస్తారు? 8, 8, 16, 8 3 టైమ్స్ వచ్చింది. 24 + 1 25. 8 2 16, 1 2 18. నేను ఇంత చేసి క్యాలిక్యులేట్ చేసినా అదే ఆన్సరు, నేను ఆప్షన్తో ప్రాబ్లం చేసినా అదే ఆన్సరు. మనం ఏం చేయాలి? అసలు క్యాలిక్యులేషన్స్ లేకుండా తక్కువ టైంలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఓకే, ఇది NTPC 2021లో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్, ఇక్కడ పాయింట్ జాగ్రత్తగా చూడండి. 2.09 బై 0.003 మొత్తం ఎన్ని జీరోస్ ఉన్నాయి? 6 జీరోస్ ఉన్నాయి. ఇక్కడ మనకు న్యూమరేటర్లో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. బై డినామినేటర్లో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 డిజిట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓవరాల్గా 6లో 2 పోతే ఎంత? 1/4 కదా. మనకి డినామినేటర్లో పాయింట్స్ వస్తే అది మనకు పైకి పోతుంది. అంటే న్యూమరేటర్లో మనకి ఎన్ని జీరోస్ రావాలి? 4 జీరోస్ రావాలి. 4 జీరోస్ ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకే, ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, డినామినేటర్ పాయింట్ తర్వాత 6 డిజిట్స్ ఉన్నాయి. అంటే ఓవరాల్గా 6లో 2 పోతే ఎన్ని వస్తాయి? 4 డిజిట్స్ వస్తాయి పాయింట్ తర్వాత. ఇది క్యాలిక్యులేట్ చేస్తే డినామినేటర్లో పాయింట్ తర్వాత 4 డిజిట్స్ చూస్తే అవి న్యూమరేటర్కి వెళ్ళేసరికి ఏమవుతుంది? జీరోస్ యాడ్ అవుతాయి, 4 జీరోస్ యాడ్ అవుతాయి. నెక్స్ట్ వన్, ఈ a + b = 25 అండ్ a - b = 13 అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a + b హోల్ స్క్వేర్. ఇక్కడ ట్రిక్ జాగ్రత్తగా చూడండి. జనరల్ క్యాలిక్యులేషన్ చాలా చేస్తాం మనం. a + b = 25 ఇచ్చాడు, a - b = 13 ఇచ్చాడు. ఏం కనుక్కోవాలి? a + b హోల్ స్క్వేర్ కదా. ఏదో 2 వాల్యూస్ ఇచ్చాడు కదా, మనం క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేస్తాం. డైరెక్ట్ సింగిల్ లైన్ a + b వాల్యూ ఎంత ఇచ్చాడు? 25 కదా. 25 స్క్వేర్ ఎంత అవుతుంది? 625. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అసలు ఈ స్టేట్మెంటే అవసరం లేదు, మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు. మనం జనరల్గా ఏం చేస్తాం? అబ్బో 2 ఇచ్చాడు కాబట్టి a + b 25, a - b = 13, మళ్ళీ bb క్యాన్సిల్ చేసి 2a = 38, a = 2 1 2, నెక్స్ట్ 2 9 18, మళ్ళీ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే 19 + b = 25, b = 25 - 19 పోతే ఎంత వస్తుంది? 6 వస్తుంది.
నాకు ఏ వాల్యూ తెలుసు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేరు దట్ ఈజ్ ఈక్వల్ ఏ వాల్యూ 19, బి వాల్యూ 16 హోల్ స్క్వేరు, 19 ప్లస్ 6 ఎంత 25 హోల్ స్క్వేరు దట్ ఈజ్ ఈక్వల్ 625 ఈజ్ ద ఆన్సర్. ఇంత చేయాలన్నా అవసరం లేదు, ఇది ఓన్లీ మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇది ఇచ్చింది. ఓకే, సో క్వశ్చన్ని బేస్ చేసుకుని మన క్యాలిక్యులేషన్ ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. నెక్స్ట్ వన్, ఇఫ్ 65 into 65 ఈజ్ ఈక్వల్ టు 4225 అయితే 6.5 into 6.5. మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి, అన్నిట్లో సేమ్ అయ్యే వాల్యూ 4225, 422542025 0 పాయింట్ సంథింగ్ ఉంది. ఇక్కడ మనకు పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ వస్తాయి, ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది. అంటే ఓవరాల్గా పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ వస్తాయి, 1 + 1 2 డిజిట్స్ వస్తాయి. ఇక్కడేమో సింగిల్ డిజిట్, ఇక్కడేమో 2 డిజిట్స్. ఇదే కదా ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ అసలు డిజిట్సే లేవు, ఇక్కడ చాలా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్, ఇఫ్ 1131 divided by 39 is equal to 29 అయితే దెన్ 11.31 divided by 0.0029 వాల్యూ ఎంత కనుక్కోవాలి. క్యాలిక్యులేషన్ చేసే ముందు ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్, ఇక్కడ అసలు పాయింట్సే లేవు, ఇక్కడ ఒక 0, ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్. ఇదేం చేయాలి, న్యూమరేటర్లో ఏమో చూడండి 11.31 divided by 0.0029 కదా. న్యూమరేటర్లో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. డినామినేటర్లో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. 4లోంచి 2 పోతే ఎంత, 1/2. డినామినేటర్లో 2 డిజిట్స్ వస్తాయంటే మనకి రివర్స్ చేస్తే మనకు న్యూమరేటర్లో ఎన్ని జీరోస్ రావాలి, 2 zeros రావాలి. న్యూమరేటర్లో 2 zeros ఎక్కడ ఉన్నాయి, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఓకే, లేదనుకోండి ఏం చేస్తారు, 1135 బై పాయింట్ తర్వాత 2 digits కాబట్టి ఏం రాస్తారు 100 హోల్ డివైడ్ బై 29 బై పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 4 కాబట్టి 4 zeros అంతా 4 zeros రాశారు. దట్ ఈజ్ ఈక్వల్ టు 1131 బై 100 ఇంటూ 4 zeros బై 29. ఈ 29 ఇక్కడ చూడండి, ఇది కూడా మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు. 1131 బై 39 వాల్యూ ఎంత ఇచ్చాడు, 29 కదా. సో ఈ 29 అడిగిపోతుంది, 39 అడిగిపోతుంది. 1131 బై 29 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 39 వాల్యూ కదా. సో ఈ ప్లేస్లో ఎంత రాయొచ్చు మనం, 39 రాయొచ్చు బై ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఏమో వచ్చినాయి, 2 zeros వచ్చినాయి. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేసామా, క్యాలిక్యులేషన్ చేయలేదు. ఓకే, అందుకనే ఎగ్జామ్కి వెళ్ళే ముందు కంపల్సరీగా ఈ బూస్టర్ సిరీస్ మీరు చూస్తే మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. క్యాలిక్యులేషన్ అసలు క్యాలిక్యులేషన్స్ లేకుండా మ్యాక్సిమం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, ఇఫ్ 123 into 356 ఈజ్ ఈక్వల్ టు 43788 దెన్ 1.23 into 35.6. ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి, అన్నిట్లో 43788 43788 43788 43788. వేరియేషన్ ఎక్కడ ఉంది, డెసిమల్ పాయింట్ దగ్గర ఉంది. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 digits. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1. 2 + 1 ఎంత, 3 digits రావాలి. పాయింట్ తర్వాత 3 digits. ఇక్కడేమో 4 ఉన్నాయి, ఎలిమినేట్. ఇక్కడేమో 3 ఉంది, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడేమో 3 కంటే ఎక్కువ, ఇక్కడ 2 ఉన్నాయి, ఓన్లీ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 19 into 23 ఈజ్ ఈక్వల్ టు 437 అయితే 190 into 0.023 వాల్యూ కనుక్కోవాలి. క్యాలిక్యులేషన్ చేసే ముందు ఆప్షన్స్, ఇక్కడ 437 వాల్యూ మనకు అవసరం లేదు. మనం ఏం చెక్ చేయాలి, డెసిమల్ పాయింట్స్. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ వస్తాయి, ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 digits. ఒక 0 ఉంది కాబట్టి -1 చేయండి, దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 2 అవుతుంది. పాయింట్ తర్వాత 2 digits రావాలి. పాయింట్ తర్వాత 2 అంకెలు ఎక్కడ ఉన్నాయి, ఓన్లీ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. చూసారు కదా, ఇంకెక్కడ నేను క్యాలిక్యులేషన్ యాక్చువల్ క్యాలిక్యులేషన్స్ లేకుండా జస్ట్ మనం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో పెన్ను పేపర్ లేకుండా ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేసాము. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి, తద్వారా వాళ్ళకు కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేదాల్లో ఇది ఒకటే, మీకు కావాల్సిన కంటెంట్ ఎగ్జామ్ లోపు మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. సో మీరు కూడా అటువంటి సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి మంచి క్వశ్చన్స్ మీకోసం తీసుకొస్తాను. అలాగే నేను తీసుకున్న ప్రతి క్వశ్చను రైల్వే అడిగిన క్వశ్చనే వచ్చాను. సేమ్ ఆప్షన్స్, ఎక్కడ ఏ ఒక్క ఆప్షన్ నేను మార్చలేదు. సో సేమ్ మోడల్ క్వశ్చన్స్ మళ్ళీ ఎగ్జామ్లో రావడానికి చాలా చాలా పాసిబిలిటీ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.